లార్డ్స్ టెస్టులో టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్లో ఉపయోగించిన బంతులపై టీమిండియా ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాగా పాత బంతి ఇవ్వడంతోనే ఈ మ్యాచ్లో ఓడినట్లు టీమిండియా ఐసీసీకి చెప్పిందట. అంపైర్లు కూడా ఆ బంతులను అంగీకరించడం వల్ల ఇంగ్లాండ్ విజయం సాధించిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై ఐసీసీ ఒక నివేదిక ఇచ్చింది. కాగా లార్డ్స్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులో డ్యూక్స్ బంతి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బంతి పరిస్థితి గురించి ఇరు జట్లు ఫిర్యాదు చేశాయి. ఐకానిక్ వేదికగా జరిగిన టెస్టు మూడో రోజు కూడా భారీ వివాదం చెలరేగింది. మొదటి సెషన్లోనే భారత ఆటగాళ్లు బంతి గురించి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ బంతి 2 సార్లు మారినప్పటికీ టీమిండియాకి ఇచ్చిన కొత్త బంతి పరిస్థితి పట్ల సంతృప్తి చెందలేదు. దీనివల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని, చివరికి 22 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయామని పేర్కొన్నారు. దీనికి ఐసీసీ స్పందిస్తూ ప్రోటోకాల్ ప్రకారం బంతిని భర్తీ చేసే విషయంలో దానికి తగ్గ పాత బంతులను వాడాలి. కానీ అవసరమైన బంతి అక్కడ స్టాక్లో లేదని, అందుకే అంపైర్లు వేరొక బంతి ఇచ్చినట్టు నివేదికలో పేర్కొంది. ఈ సమాచారాన్ని అంపైర్లు టీమిండియా జట్టుకు కూడా తెలిపారని నివేదికలో వెల్లడించింది. కాగా ఇప్పటికే ఈ సిరీస్లో వాడుతున్న బంతులపై ఇరు జట్లు అసహనం వ్యక్తం చేశాయి. బంతి ఆకారం త్వరగా మారడంతో వీటిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఐసీసీ నివేదిక ఇంగ్లాండ్ జట్టుకే మొగ్గు చూపింది.